బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్లో మంచి ర్యాంక్ వచ్చింది వెంకటేశ్వర కాలేజ్. అక్కడ వాళ్ళు పిలిచి సీట్ ఇచ్చారు. ఇప్పుడు అట్లా ఉన్నారు. ఇప్పుడు పెద్ద అమ్మాయి ఉంది, అది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్ళాలని ఎగ్జామ్కి ప్రిపేర్ అయింది. రాసి నేను వెళ్తాను, నేను మార్కులు తెచ్చుకున్నాను, తెచ్చుకోండి వెళ్ళింది. అట్లా వాళ్ళ పట్టుదల పెరిగింది, వాళ్ళు చదువుకోవడం కూడా కాన్సన్ట్రేషను. వాళ్ళ ముందు మనం ఎడ్యుకేషన్లో వాటిలోనే మనం సరిగ్గా లేకపోతే మనం ముందు ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది అని అనమాట. ఆధారపడకుండా మనం కూడా బతకాలంటే అప్పుడు ఈక్వల్గా ఉంటుంది. ఈ డామినేషను ఇది ఎలా అనుకుంటే ఇద్దరు నుండి జోడు గురాలు కాటిద్దుల బండిలాగా మూడు పిల్లలు కలిసి ఉండడానికి బాగుంటుంది. మేడంలో మీకు ఏం నచ్చి పెళ్లి కొప్పుకున్నారు? మేడం నేను పెళ్ళికి ముందు చూడలేదు, ఫోటో కూడా చూడలేదు, ఫోటో కూడా చూసినట్లేదు. మరి ఏం నచ్చి చేసుకుని ఓకే చెప్పారు చెప్పండి. నిజంగా తనకు ఏం నచ్చింది మీరు అడగండి, చెప్పింది. నేనంటే ఇంక మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం నాకు లేదు, బట్ మా ఫాదర్ బాగా ఫోర్స్ చేశారు. లేదు అలా నువ్వు చేసి ప్రొఫెషన్కి దానికి దీనికి చాలా కష్టమైంది, ఇది కొంచెం రిలాక్స్ అవ్వాలా, మ్యారేజ్ చేసుకుంటే కానీ లాభం లేదు, తప్పకుండా మ్యారేజ్ చేసుకుని రోజు బాగా చెప్తూ ఉంటారు అనమాట. సరే చెప్పి ఒక సంవత్సరం వెయిట్ చేసిన తర్వాత అక్కడికి ఓకే అన్నాను. ఓకే అయిన తర్వాత ఈవిడ కానీ అందరూ అంటూ ఉంటారు కృష్ణరాజు గారి కన్నా కృష్ణరాజు గారి భార్య చాలా అందంగా ఉంటారని. ఒప్పుకుంటారా మీరు? అదే అందం అంటే ఆడదాని అందం ఆడదే, మదాని అందం మగాడు. ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోవడం కాదు, అందం ఆడది, మగతనం మగాడిది. ఓకే, మగతనంలో నేను మగానే, అందంలో ఆడదే. పర్ఫెక్ట్. రాజకీయాల్లో ఏం నేర్చుకున్నారు? మీరు పర్సనల్ జీవితంలో ఏం నేర్చుకున్నారు? రాజకీయంలో అంటే నేను రాజకీయాల్లో చేరినప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది మళ్ళీ. అవునండి. మార్పు అంటే మామూలు కాదు, ఇది వ్యాపారం అయిపోయింది ఇప్పుడు రాజకీయం. మరీ కమర్షియల్లోనే వ్యాపారం అయిపోయింది. అంటే దాని గురించి నేను కామెంట్ చేసి ఓపిక నాకు లేదు. రాజకీయం అదే గాలి అలా కొట్టుకోవాల్పోవాల్సిందే. బండి చక్రం అలా తిరుగుతూ ఉంటుంది, పైన మళ్ళీ కిందకు వస్తుంటుంది, పైకి వెళ్తుంది మళ్ళీ కిందకు వస్తుంటుంది, తిరుగుతాడు. అలాగే రాజకీయం కూడా ఇంకా వరస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బాగుపడుతుంది నా ఉద్దేశం. మళ్ళీ ప్రక్షాళన జరుగుతుంది. ప్రక్షాళన ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం ప్రక్షాళన దిశలో ఉన్నట్టు నాకు అనుమానం. మీ పర్సనల్ జీవితంలో పర్సనల్ జీవితం అంటే చెప్తున్నాను మీకు. మేకప్ వేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత 50 సంవత్సరాల్లో నేను మేకప్ వేసుకున్న తర్వాత మళ్ళీ మేకప్ తీసే వరకు అక్కడ ఆ క్యారెక్టర్ అది తప్ప ప్రపంచం నాకు జ్ఞాపకం ఉండేది కాదు. ఎంత జ్ఞాపకం ఉండదు అంటే చెప్పాను నేను. ఇప్పుడు మా ఆవిడ ఉంది, వెళ్ళేటప్పుడు మీరు కారు దిగి పంపించిన డ్రైవర్ కావాలి నాకు, బయటకు వెళ్తానని చెప్పింది అనుకోండి, నేను అక్కడికి వెళ్తాను. కారు దిగిన వెంటనే గవ అక్కడ రాగానే అందరూ అంటారు కదా, ఆడవాళ్ళు గవ రెడీ సార్ మనం మేకప్ వేసుకుని వెళ్ళిపోవడం. మేకప్ కూర్చాడు. మళ్ళీ మేకప్ తీసేయడానికి నేను చైర్లో కూర్చున్నాను చూడండి, అప్పుడు జ్ఞాపకం వచ్చింది అనమాట. అరే పొద్దున్న కారు పంపించిపోతుంది. సో అది నా లైఫ్ అందులో ఉండిపోయింది అన్నమాట. తర్వాత నేనేంటంటే మామూలుగా ప్రపంచ జ్ఞానం తెలుసుకోవడానికి అనేది కొన్ని రోజుల తర్వాత బయట చెప్పేవాడిని కాదు, కానీ ఆదివారాలు చేసేవాడిని కాదు. మ్యాక్సిమం 6-6:37 అంటే 6 అని అలా పెట్టడం కాకుండా ఈవినింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇప్పుడు మనకి తెలుసు కదా సీన్లు, మార్నింగ్ వెళ్తాం 9-10 గంటలకి షూటింగ్ స్టార్ట్ చేస్తాం. మధ్యాహ్నం లంచ్ బ్రేక్, తర్వాత ½ అన్ అవర్ 1 అవర్ గ్యాప్ తర్వాత ఉంటుంది. సాయంత్రం 6-6:30 వరకు చేయడం. 6 తర్వాత స్నేహితులతోటి, ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కొంచెం లాయర్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరితో సరదాగా క్లబ్కి వెళ్ళి కూర్చొని అక్కడ నేర్చుకోవడం అనమాట వాళ్ళ దగ్గర నుంచి. లేదా ప్రపంచాన్ని మనకు తెలియదు కదా, లాయర్
ఒక లాయర్ ఉన్నారు, మంచి లాయర్ అండి అన్నాడు అనుకోండి. సరదాగా కలిసినప్పుడు క్లబ్లో ఏంటి లాయర్ గారు బాగున్నారంటే బాగున్నారు సినిమా అంటే కన్సెప్ట్ సినిమా గురించి అడుగుతారు. అంత అయిపోయిన తర్వాత నాలో ఉన్న గొప్పతనం ఒకటంటే గొప్పతనం నాకు నేను గొప్పతనం అనుకుంటాను, బయట గొప్పతనం అనుకుంటాను. ఇప్పుడు వాళ్ళని టికిల్ చేసి వాడి ఈగోని టికిల్ చేసి వాడి దగ్గర నుంచి అసలు విషయం బయటకు తెచ్చుకోవాలండి. అంచేత లాయర్ని అనుకోండి, ఏ లాయర్లు అండి మీరు, బాగుంటుంది ఓకే, ఏం చేస్తారు చెప్పరు. ఒకప్పుడేమో లాయర్లు డాక్టర్లు దేవుళ్ళు అనేవారు. తర్వాత అన్నారు, అప్పుడే అన్నారు వీళ్ళే ముందు విలన్స్ అవుతారని. అలాగే విలన్స్ అయ్యారు మీరు అన్నాం. అలా అని ఊరికే చేస్తే కోపడతారు. అలా కోపం కాకుండా అది ఓకే సరదా, అది కాకుండా ఇప్పుడు ఓ లాయర్ ఉన్నాడు, ఆ లాయర్కి తెలియని విషయం లేదా బాగా పాపులర్ విషయం ఏదైనా చేసామనుకోండి, అప్పుడు ఆయన ఓపెన్ అయ్యి బయటకు వస్తాడు. ఇప్పుడు లాయర్ ఉన్నాడు, సపోజ్ నేను చెప్పాను కదా లాయర్ ఉన్నాడు. అవును, లాయర్ గారు మోతీలాల్ నెహ్రూ గారు ఆయన జీవితంలో చేసిన గొప్ప కేసు ఏమిటి, ఈ సినిమా యాక్టర్ గారు కేసు గురించి అడుగుతాడు అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెస్ ఇస్తాడు. వాడు ఇచ్చిన తర్వాత మాట్లాడతారు మామూలుగా, అదండి ఇదండి. అది కాదండి, ఇది తెలుసా మీకు అన్నాను. ఏంటి, ఒక మార్వాడి అని పెద్ద డబ్బున్నవాడిని వాడిని రక్షించాడు మోతీలాల్ నెహ్రూ గారు. ఏంటి అంటే వాడు చెప్తే వినేవాడిని నేను చెప్తే విని స్టేజ్కి వచ్చాడు. అది అప్పుడు నేను మోతీలాల్ నెహ్రూ గారు లాయర్గా ఉన్నప్పుడు చాలా ప్రమాణమైన పెద్ద లాయర్, బాగా పేరు. ఈ మారవాడు ఏం చేశాడు, బర్త్డే రోజుని బాగా డబ్బు కొనుక్కొని 1,000 కోట్లు సంపాదించినాడు, 7 గుర్రాలు ఎక్కాడు. అప్పుడు ఎలిజబెత్ రాణి తప్ప 7 గుర్రాలు ఎవరు ఎక్కకూడదు. 1947 ముందు ఇది. ఆ కేసు పెట్టారు, జైలు పెట్టారు. ఆ కొడుకులేమో అయ్యో ఏంటి బాబు ఎలాగా నా కొడుకునంటే నో ఆర్గ్యుమెంట్, శిక్ష ఖరారు, శిక్ష ఇంకా నో ఆర్గ్యుమెంట్. అంత పగబంది అనమాట అంతగా కేసు. సరే అప్పుడు వీళ్ళు కొడుకులు పిల్లలందరూ వెళ్ళి మోతీలాల్ బాబోయ్ మా ఆస్తి కాలం ఎంత కాలం తెస్తాం, అంత ఏం కావాలంటే చేస్తాం, నేను మా తండ్రి గారు మీరే రక్షించగలరట, ఇంకెవరు ఈ ప్రపంచంలో లేరు అని చెప్పంటే, ఎలాగయ్యా అది ఎలా కుదురుతుంది అన్నాడు. లేదండి మీరు చేస్తే బాగుంటుంది అంటే, సరే నేను ఒక పని చెప్తాను అది చేయండి అన్నాడు. సరే ఆ పని చేశారు వాళ్ళు. పొద్దున్న మార్నింగ్ ఏమో జడ్జి గారి దగ్గర వచ్చి శిక్ష వేస్తుంటే, యువర్ ఆనర్ మా క్లయింట్ తప్పు చేయలేదండి అన్నాడు. చేయకపోతే 7 గుర్రాలు అక్కడ ఉన్నాయి కదా అని ఆ స్టేబుల్ పెట్టి అక్కడ సాక్షిగా పెడతారు అట్లని కూడా 7 గుర్రాలే పెట్టారు అక్కడ. సో 7 గుర్రాలు పెట్టారు ఉన్నాయి కదా, దయచేసి యువర్ ఆనర్ ఒకసారి టెస్ట్ చేయండి మీరు, ఆ 7 గుర్రాలు కాదు 6 గుర్రాలు, ఒకటి 6 గుర్రం మేయర్ అంటారు, 6 horses and 1 mare. టెస్ట్ చేస్తాను. ఇందులో దాంట్లో లేదు 7 గుర్రాలనే ఉంది, కానీ గుర్రాల మేడ ఆడ మగ అనేది ఏం తేడా లేదు. సో కేసు కొట్టేసి అప్పుడు మార్చారనమాట. 7 horses ఇంక్లూడింగ్ మేయర్స్ ఆర్ ఫీమేల్స్, హార్స్ ఆర్ మేయర్, నాట్ 7 అని మార్చుకున్నారు వాళ్ళు.